బాక్స్లోనే విడిగానే ఇంకా బస్సు ఉన్నారా ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఎవరైనా సరే రేషన్ బియ్యాన్ని మాత్రం దయచేసి వేయకుండా వడి బియ్యంలో రేషన్ నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని మాత్రం వడి బియ్యంలో కలపకండి. ఎందుకంటే మేము ఈ యొక్క సామూహిక వడి బియ్యాన్ని అమ్మవారి యొక్క వచ్చే వడి బియ్యాన్ని మేము శ్రీ అయ్యప్ప హరిహసుతుడు ఆనంద చిత్తుడు అయ్యప్ప శబరిగిరి వాసుడు అయ్యప్ప స్వామికి ఆ అన్నదాన ప్రభుకి బియ్యాన్ని మేము పంపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో అన్నదానానికి బియ్యం పెడతాయి. మీరందరూ కూడా ఇక్కడ ఈ అమ్మ వడి బియ్యం వస్తారు. ఇదే బియ్యాన్ని మేము అక్కడ స్వామికి అన్నదానాన్ని పంపిస్తాం. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే అందులో ఈ రేషన్ బియ్యం అనేది ఏమైనా కలిసే అనుకోండి మొత్తం అంటే అన్నం అంతా కూడా పాడైపోద్ది. మొత్తం అన్నం అంతా కూడా పాడైపోతుంది. అప్పుడు అక్కడ స్వాములు ఎప్పుడు కూడా తినలేరు. ఆకళ్ళతో తింటారు, తినలేరు. ఆ పాపం ఎవరైతే చేశారో వాళ్ళకే కాబట్టి దయచేసి ఒక్కడికి మాత్రం గమనించడమ్మా. నేను దగ్గర 4 రోజుల నుంచి ఈ మాటలు నేను ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే వస్తున్నాను. ఎవరైనా సరే వేసేవారు ఎవరైనా సరే బియ్యం అడిబియ్యం వేసేవాళ్ళు ఎవరైనా సరే రేషన్ షాప్ నుంచి వచ్చే బియ్యాన్ని మాత్రం దయచేసి అందులో కలపకండి. రేషన్ నుంచి వచ్చే బియ్యాన్ని దయచేసి మాత్రం ఈ సామూహిక ఉడిబియాచలో మాత్రం కలపకండి అమ్మా ఎవరైనా సరే. ఎందుకంటే ఎవరికీ తెలియదు. మీరు ఎవరిని చూడం, బియ్యం అయితే ఎవరు చూడం, చీరలు అయితే చూస్తాం, పేర్లు రాసుకుంటాం, కానీ బియ్యం చూడం. కాబట్టి ఎవరైనా సరే ఎందుకంటే ఇది అయ్యప్ప స్వామికి అన్నదానాన్ని పెడుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా దగ్గర సంతోషి మాత దేవాలయం నుంచే ప్రతి సంవత్సరం కూడా నేను 9 క్వింటాల బియ్యం పంపిస్తాను. ప్రతి సంవత్సరం కూడా స్వామికి 9 క్వింటాల బియ్యం పంపిస్తాను. కాబట్టి ఎవరైనా సరే రేషన్ బియ్యం వేయకుండా తమ సిద్ధాంతాలు ఎవరు ఎంత వేసినా సంతోషమే. ఎందుకంటే అన్నం పాడైంది అనుకున్నా అయ్యప్ప స్వామిని ఆకళ్ళతో తింటారు. వాడు ఆకళ్ళతో తిండి అన్నాన్ని భోజనాన్ని దగ్గరకు వచ్చేసరికి అన్నం అలా ఉంటే తినలేదు. ఆ తినలేకపోతే ఆకలితో ఉన్న పాపం మనకే చుట్టుకుంటుంది. దయచేసి ఇదంతా ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని దయచేసి ఆచరించాల్సిందిగా మరీ కోరుతున్నాను తల్లి. మా దండం పెట్టుకొని బయటకెళ్ళిపోవాలి. మీరే దండం పెట్టుకొని బయటకెళ్ళిపోవాలి. శ్రీ సంతోషి మాత అమ్మవారి ఆలయంలో వస్తుంటారు. ఎందుకంటే ఊళ్ళ నుంచి కూడా కొంతమంది ఉన్నారు. వైజాగ్ నుంచే కానీ, భీమవరం నుంచే కానీ, అటు ఇంకా యుఎస్ఏ నుంచి కానీ, జర్మనీ నుంచి కానీ ఇలా 4 పక్కల నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాలేని వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి రాలేని వాళ్ళు కూడా ఇందుకు కూడా చాలా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళవి రాలేదు అనేసి చెప్పేసి ఇవ్వకపోవడం అనేది ఉంటుందమ్మా. వాళ్ళవి కూడా వాళ్ళ పేరు రాసేసి కవర్లోని తీసి పక్కన పెట్టడం జరుగుతుంది. వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వచ్చి అందుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ మాకు బాగా పరిచయం ఉండాలి. మాకు
బాగా తెలిసిన వాళ్ళు అయితేనే నేను ఇస్తాను, లేకపోతే మాత్రం వాళ్ళు వచ్చే వరకు నేను మొత్తం బీరోలో పెట్టి అలా వేసేస్తాను. ఎందుకంటే నాకు మొన్న ఒక ఆవిడ మన జయమ్మ ఆంటీ ఉన్నారు, రత్నం ఆంటీ గారు, జయమ్మ ఆంటీ గారు, ఆంటీతో పాటు ఇంకొక ఆవిడ వచ్చారు. వాళ్ళు ఆంటీ తీసుకొచ్చారు. ఆవిడ ఏమంటుందంటే వాళ్ళ సిస్టర్ని పంపిస్తాను, వాళ్ళ సిస్టర్ని పంపించమని. నేను అదే అన్నాను, ఆంటీ మీరంటే ఆంటీ వాళ్ళు ఇద్దరు తరఫు నుంచి నేను మిమ్మల్ని చూశాను కాబట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదు మీ సిస్టర్ అంటే నాకెవరో తెలియదు, నేను ఇప్పటి వరకు ఆ ముఖం వచ్చే నాకు లేదు కాబట్టి అయితే రత్నం ఆంటీ గారి కన్నా ఇస్తాను, లేదంటే జయమ్మ ఆంటీ గారి కన్నా ఇస్తాను. వాళ్ళిద్దరూ కాకుండా మా చెల్లెలుగా ఇవ్వాలంటే మాత్రం నేను ఇవ్వలేను. నేను మీరు ఎప్పుడు వస్తే అలా అనుకోవాల్సిందని. అలాగే అది వాళ్ళకి కాదు, ఎవరికైనా సరే ఈ చీరల పూజల్లో పాల్గొనే వాళ్ళు, కట్టిన వాళ్ళు ఎవరి పేరైతే పిలుస్తానో వాళ్ళు వచ్చి అందుకుంటే సరే, లేదు వాళ్ళు రాకపోతే కనుక వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా సరే నాకు పరిచయం ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు వచ్చి అందుకున్నా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఎందుకంటే నాకు నమ్మకం వాళ్ళకి వెళ్తాయి, ఆ ప్రసాదం వాళ్ళకి అందుతుంది అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క వస్త్రార్చనలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రావాలమ్మా. రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ అమ్మవారి ప్రసాదాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అమ్మవారికి 116 చేతులతో అర్చన మొదలైంది. భారత్ మాత శుభం సంతోషిని సర్వేశ్వరి భవాని శివనాయుడు భవాని శివనాయుడు భవాని రావాలి. భవాని వస్తుందా? భవాని వస్తుందా? సంతోష్ని సంతోష్ కుమార్ ఝాన్సీ మహాలక్ష్మి మూడు సేవలు ఇవ్వండమ్మా. అలా ఇవ్వండమ్మా. మళ్ళా జగన్మోహన్ రావు నిత్యలక్ష్మి సంతోష్ రూప మూడు సేవలు ఇవ్వండమ్మా. మూడు సేవలు ఇవ్వండమ్మా. సోమరాజు జ్యోతి నందిగామ ప్రసాద్ సరస్వతి రావాలి. గొగ్గమన మూడు ఒకేసారి పెట్టేయండి. సోమరాజు జ్యోతి 5 లోపలికి ఒకేసారి పెట్టేయండి. చేతికి ఎలా ఇచ్చి అలా పెట్టేయండి. రామ్మోహన్ రావు ఉషారాణి మూడు సేవలు
మధు రజని మూడు చీరలు శ్రీనివాస్ రెడ్డి గీత 11 చీరలు 11 శ్రీనివాస్ రెడ్డి గీత 11 చీరలు కోట వెంకటేశ్వర్లు వెంకటసుబ్బులు ఆంటీ పేరు మీద వచ్చేయమ్మా సూయ 3 చీరలు సుధీర్ కుమార్ సౌజన్య శివప్రసాద్ పద్మావతి శివప్రసాద్ పద్మావతి బయటికి వెళ్ళిపోవాలి అవునా బయటికి వెళ్ళిపోవాలి ప్రాణించాలి అక్కడ ఒకటి వస్తున్నా అండి వస్తున్నా అంకెం పద్మిని 3 చీరలు మాధురి నాగేశ్వరరావు 2 ఒక్కొక్కటి పెట్టే కాదు మీరు ఒక్కొక్కటి పెట్టారంటే నేను ఆపేస్తాను మొత్తానికి 2 ఎలా ఇచ్చారో అలా పెట్టేసేయడం వచ్చేయడమే సీతారామాంజనేయులు భవాని 2 కార్తీక్ సత్యలక్ష్మి 9 చీరలు కార్తీక్ సత్యలక్ష్మి 9 చీరలు పెట్టాలి హంపన ప్రమీల సంతోషం ఇల్లు వచ్చేదమ్మా పద్మావతి గారు 3 పద్మావతి గారు 3 లేదు నీది కాదు సత్యనారాయణ ప్రసాద్ లక్ష్మి 2 చీరలు రావాలి మీరు అలా తల్లిని కప్పేయద్దు పక్కనున్న ఎవరు ఏప రోజా శ్రీకృష్ణ రోజా శ్రీకృష్ణ 3 చీరలు మధు రామ్మ 3 చీరలు మధుసూదన్ గుప్తా విజయలక్ష్మి 3 చీరలు కార్తీక్ వెళ్ళమ్మ గాంధీ శ్రీలక్ష్మి ఉమేష్ వెళ్ళయ్య సురేష్ హిమంది 2 చీరలయ్యమ్మ
చిరంజీవి కుమారి నిత్యశ్రీ, చిరంజీవి కుమారి నిత్యశ్రీ 16 సారీ 3 ఎవరున్నారు రామా పేరు చెప్పి సారీ అట్లేంటి తీసుకో సంతోష్ తీసుకోయ్యా పైకి పెట్టద్దు, కిందకి రావాలి. ఇంకా మోగరాజు సత్యవతి, మోగరాజు సత్యవతి 1, నిఖిల్ 3 సంతోష్ నిఖిల్ పేరు 3 వేయండమ్మా. ఏది సౌరజం లేది ఏమన్నాయా రోజులు పడేనివ్వకండి. డాన్స్ టీచర్ రాజేశ్వరి శ్రీధర్, శ్రీధర్ రాజేశ్వరి 5 చీరలు ఇచ్చేయమ్మా. చీరలు మరి జాకెట్ పడుకొని ఎక్కడ రావాలి. వీరప్రతాప్ అంజనీదేవి, వీరప్రతాప్ అంజనీదేవి, అంజనీదేవి 5 చీరలు. అశోక్ వేదావతి, అశోక్ వేదావతి, అశోక్ వేదావతి 52 తెలుసు కానీ ఏంటని తెలియదు అక్కడికి, అంతేనా? అక్కడ రాస్తే తెలిసిపోతుంది, అక్కడ తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. శ్రీలత ఇప్పుడు వాళ్ళ పేరు చదవాలి కదా, మరి నెంబర్ చీరలు వేస్తే తెలుస్తుంది. రాయిపించేసి ఇప్పుడు ఎన్ని చీరలు రాయం చేస్తే పెట్టారు. 1 గణేష్ కుమార్ 3 చీరలు. సత్యనారాయణ శ్రావణ జ్యోతి ప్రియ సేవాస్తవ్యులు 5 సంతోష్. మీరు వడివియపు వస్తున్నారా? రాయించుకున్నారు అక్కడ సీతా మహాలక్ష్మి అంటే 3 మంచిగా పని అయిపోతుంది. నవీన్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్ 3 రమేష్ అరుణ 3 వెంకట ప్రసాద్ స్రవంతి, వెంకట ప్రసాద్ స్రవంతి 3 ప్రసాద్ స్రవంతి. రాజు అక్షర 2 రాజు అక్షర. శ్రీనివాస్ శివప్రసాద్ ఉషారాణి, ఉషారాణి అలా పెట్టేయండి అమ్మా, అలా పెట్టేయండి. నాగమణి అప్పారావు, శ్రీనివాస్ శివప్రసాద్ 3 శివప్రసాద్. మీ అందరూ ఉన్నారు అమ్మా. నాగమణి అప్పారావు 3 ఉషా బయటకు వచ్చారమ్మా, బయట వేసావా ఉషా? రవికుమార్ తేజ
మూడు మణికుమార్ తేజ వాణివే కృష్ణంరాజు గృహలక్ష్మి కృష్ణంరాజు గృహలక్ష్మి మూడు సాయిరామ్ యామిని వచ్చారమ్మా సాయిరామ్ యామిని అంటే వచ్చారా అమ్మాయి గృహలక్ష్మి సాయిరామ్ వచ్చాడండి సరే ఉమా వచ్చిందా కావ్య వచ్చిందా సరే కావ్యని సాయిరామ్ని మీటింగ్ కట్టేసేయండి ఆంటీ మొత్తం పక్కన చేయలేమని ఆంటీ వాళ్ళకి మీరు పెట్టండి అక్కడ అలా పెట్టేయండి పూర్ణచంద్ర ఉమా పృథ్వీ కృష్ణ కావ్య పక్కన చేయండి లక్ష్మీ అప్సారావు సౌభాగ్యలక్ష్మి గ్రంథి లక్ష్మీ అప్సారావు సౌభాగ్యలక్ష్మి శ్రీకాంత్ శ్రీలక్ష్మి ఏమ్మా రావట్లేదు శ్రవణ్ కుమార్ అనిత కొండరెడ్డి రమాదేవి ఆంటీ వాళ్ళకి మూడు 6 తల్లి తప్పేదయ్యా అక్కడికి అక్కడ కట్టుకోవాలి అది ఎలా తీసి అక్కడ సింహాసనంలో పెట్టడం కాలేదు చూడు అయిందమ్మా ఇద్దరు పెట్టారు కదా శ్రవణ్ కుమార్ అనిత రెండు కొండరెడ్డి రమాదేవి రెండు అమ్మా మీరు ఇక్కడ 9, 16 ఇచ్చారు కదా అక్కడ అమ్మా 1, 2, 3 అని చెప్తున్నాను మీరు ఏ విధంగా తల్లి అర్చనకి అలా వేయిస్తున్నాను నేను మీకు ఇచ్చేటప్పుడు ఆ ప్రసాదం మీకు వస్తాయి చేతులు వెళ్ళండమ్మా వెళ్ళాలి తల్లి పెట్టండి భాగ్యలక్ష్మి రెండు సోమరాజు లావణ్య రెండు మొత్తం 4 కొనమ్మా బసవరా సుధాకర్ పద్మజ కొమరగిరి సీతాకుమారి సుధాకర్ పద్మజ వచ్చారమ్మా 3 చేరువనమ్మా కొమరగిరి సీతాకుమారి ఎవరైనా వచ్చారా సీతాకుమారి వీటేనా సీతాకుమారి 1 ఇరువటి హనుమయ్య రమాదేవి ఎవరమ్మా మీరా హనుమయ్య రమాదేవి ఒకటి రాజశేఖర్ మాధవి హేమహరి క్షేమలత
హేమహరి క్షేమలత ఏమ్మా రాలేదు పలకట్లేదమ్మా. సరే మధుసూదన్ భానురేఖ మధుసూదన్ భానురేఖ వెళ్ళి బాను. 3 చేతులు కదమ్మా. మధుసూదన్ భానురేఖ లక్ష్మీనారాయణ శివప్రియ వీళ్ళు సంతోష్ 5 చేతులు అట్నుంచి బాను అట్నుంచి. వెంకటరెడ్డి గీత వెంకటరెడ్డి గీత రావాలి మరి మీరే కదా. 3 భర్గాజ్ మైత్రేయ పద్మిని 2 రాజశేఖర్ కుసుమకుమారి రాజశేఖర్ కుసుమకుమారి ఇట్రండి. కృష్ణారెడ్డి దీపిక ఏమా వచ్చారా. కృష్ణారెడ్డి దీపిక గారు ఉన్నారమ్మా. రాజశేఖర్ కుసుమకుమారి 1 రాజగోపాల్ రెడ్డి మంజుల ఏంటమ్మా ఏంటి అమ్మా ఇక్కడ పేర్లు వస్తాయి మీరు ఏంటి రాజగోపాల్ రెడ్డి మంజుల గారు. నాకు అదంతా అనవసరం. ఏ పేరు వస్తాయి కదా ఏ పేరు వస్తే అదే వస్తుంది. ఇది మీరు ఇప్పుడే పంచాయతీ పెట్టదు జరగండి మీరు. అమ్మా ఎవరు వచ్చారమ్మా ఇప్పుడు. రాజగోపాల్ రెడ్డి మంజుల గారి దగ్గర ఆగిపోయిందమ్మా, ఆవిడ రాలేదు. రాజశేఖర్ రెడ్డి కుసుమకుమారి రాజశేఖర్ కృష్ణారెడ్డి దీపిక రాజగోపాల్ రెడ్డి మంజుల వచ్చారమ్మా. రాలేదు. ఈ సంతోష్ 2 పునకుంట్ల ప్రసాద్ జానకి రాలేదు. జక్కరాజు చంద్రకిషోర్ వసుంధర గారు వచ్చారమ్మా. లేరమ్మా. కార్తీక్ లక్ష్మి పాత్ర ఆశీష్ నిత్య లేరమ్మా, పలకట్లే ఎవరు. నేను వచ్చేరేమ్మా. ఆంజనేయులు లలిత గారు. ఆంజనేయులు లలిత అమ్మ పట్టుకోండి చీర. అంటే ఇక్కడ చేయలేమా. ముందు పెట్టేకండి 4 పెట్టండి. అదే గోపీ సుధం దీపిక ఉన్నారా దీపిక గారు. గిరినాథ్ సంతోష్ వాసవి వచ్చారమ్మా. భారతీ వరలక్ష్మి భీమవరం వచ్చారు. 15 చేయలేమండి అమ్మా. మనకి 16 చేయండి. అక్కడ తీసుకో అప్పేసుకుంటు. నవీన్ చారి సలేఖ్య మొత్తం 16 చేయాలి. భారతీకి తర్వాత మళ్ళీ వినాలి. చెప్పినప్పుడు 100 సార్లు చెప్పారు. చెవులు ఎక్కడ పడేస్తే అలాగా. లోపలికి వెళ్ళేప్పుడు పెట్టు. నవీన్ చారి సలేఖ్య రండి అమ్మా. గుర్తుల సత్యనారాయణ మూర్తి విజయలక్ష్మి
గుత్తుల సత్యనారాయణ మూర్తి విజయలక్ష్మి శివయ్య సత్యనారాయణ హైమావతి సునీల్ కుమార్ అనిత 1 సునీల్ కుమార్ అనిత వినోద్ కుమార్ మిత్ర వినోద్ కుమార్ మిత్ర మీరేనమ్మా 1 1 భవానీ శంకర్ చుకీషా చేయలేమమ్మా వస్తున్నారు ఎప్పుడు వస్తుంది అయిపోయిందిరా వచ్చేది కావాలంటే కావాలి హోల్సేల్ ఏంటమ్మా చంద్రశేఖర్ సిరిప్రియ బెంగళూరు వాస్తవ్యులు వినోద్ కుమార్ వాణి ఆగండి వినోద్ కుమార్ వాణి పిలిచినప్పుడు రావాలి బయటకు వెళ్ళండి మీరు ఫస్ట్ చెప్తున్నారు కదా అదే బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళాలి వెళ్ళండి లేరు సుబ్బలక్ష్మి లక్ష్మణ్ రావు సుబ్బలక్ష్మి లేరమ్మా పలకట్లేరు సంతోషమ్మా 1 టీచర్ శైలజ రావాలి శైలజ మా మండపం మీద ఉన్నా ఎలా బయటికి వెళ్తాండి మా ఉషా పిలుస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు మీ పేర్లు వచ్చినప్పుడు రావాలి 1 అయిపోయిన వాళ్ళు సదానంద్ గౌడ్ నాగమణి సదానంద్ గౌడ్ నాగమణి వచ్చారమ్మా 1 జయ ఆంటీ జయ గారు వస్తున్నారమ్మా ఆంటీ రావాలి వీరేశం శైలజ షాపు శైలజ గారు వచ్చారమ్మా రాలేదు సంతోషం చేయలేమ్మా బాబు సత్యమణి ఎలక్ట్రీషియన్ మైక్ సెట్ బాబు రాలేదమ్మా వెళ్ళిపోయి ముందుకెళ్ళాలి జయాండి 3 నరేంద్ర గౌడ్ లీలా లేదు ఏమో సంతోషం 1 చీర శ్రీనివాస్ గౌడ్ ఉదయశ్రీ గారు ఉన్నారమ్మా లేరమ్మా 3 చీర సంతోషం శ్రీనివాస్ గౌడ్ ఉదయశ్రీ శ్రీకాంత్ శ్రీమాలిని ఒకటి శ్రీనివాస్ రాజు ప్రశాంతి ఒకటి శ్రీనివాస్ రాజు ప్రశాంతి 1 యాదగిరి మంజుల వచ్చారమ్మా ఎవరమ్మా మీరు ఏం పేరు అమ్మా యాదగిరి మంజుల ఒకటే అమ్మా సాయి ప్రసాద్ సునంద గారు వచ్చారమ్మా 1 మంచుల అటు నుంచి వెంకట విజయలక్ష్మి 1 రామ్మోహన్ రావు బాలా త్రిపుర సుందరి రామ్మోహన్ రావు బాలా త్రిపుర సుందరి 3
హరిదీప్ వైష్ణవి, హరిదీప్ రాలేదు. శివయ్య అయ్యమ్మలు నవదంపతులు వాళ్ళు. అయ్యా 3. హరిదీప్ వైష్ణవి, దత్త సాయి శ్రీను అమృత, శ్రీను అమృత 3 ఏమమ్మా? సంతోషు 3 ఏమమ్మా? మురళీధర్ రామ్ కుమార్, సాయి గీత ఏమన్నది? 3. ఉన్న రాజశేఖర్ లావణ్య, హేమహరీష్ హేమలత వేసిందమ్మా. ఏమ్మా అయి చెల్లిమ్మా. నాగలక్ష్మి ఆంటీ గారు ఇట్లండి వచ్చారమ్మా. రామకృష్ణరాజు రామసీత గారు, ఇలా వెళ్ళిపోండి. సైడ్ అమ్మా, సైడ్. 1 చేరమ్మా. రామకృష్ణరాజు రామసీత అండి. సంతోషం 3 చేరైనమ్మా. హేమచంద్ర శ్రీనివాస్ విజయలక్ష్మి, విజయలక్ష్మి గారు ఉన్నారా? విజయలక్ష్మి గారు, హేమచంద్ర శ్రీనివాస్ విజయలక్ష్మి. అక్కడ వచ్చారు, కుసుమ గారు వచ్చారు. ఇది ఏ పేరమ్మా? 1 అమ్మా. బద్వేల్ వెంకట సుబ్బారెడ్డి అనిత, రామరెడ్డి అంకుల్ వాళ్ళ అమ్మాయి. అమ్మ ఉన్నారా? బద్వేల్ వెంకట సుబ్బారెడ్డి అనిత. ఎవరమ్మా? ప్రమీల గారు. 2. భిక్షపతి వజ్రమ్మ, అమ్మ అట్నుంచి వెళ్ళండి. భిక్షపతి వజ్రమ్మ వచ్చారమ్మా. రాలేదమ్మా. అమ్మా మీరు దయచేసి బయట నిల్చోవాలని చెప్తున్నాను నేను. పిలుస్తారు ఆగండి, పిలుస్తారు. చెప్తున్నారు కదా. రమేష్ విమల, రమేష్ విమల ఉన్నారమ్మా? లేరమ్మా. ఎన్ చిరంజీవి కుమారి వైష్ణవి, రమేష్ విమల. ఇదే 3 మధుగారికి. వైష్ణవి లేరమ్మా. చిరంజీవి కుమారి వైష్ణవి రాలే. డాపేయాలా? కొమిరి శెట్టి ప్రియా, కొమిరి శెట్టి. అమ్మా ఉన్నారా ప్రియ గారు? 1. ఏమా ఉన్నారా? లేరమ్మా. లలిత గారు అమ్మా, లలిత గారు వేసేయమన్నా. రమాకాంత్ శ్రవంతి, కవిత అండి. వస్తున్నారమ్మా. 1. నిలబడి కవిత అండి. 1. చీరలతో అమ్మవారికి అలంకారం. మళ్ళీ 1. శ్రీమతి పన్నాల రుక్మిణి గారు పన్నాల రుక్మిణి వచ్చారు.
అట్నుంచి అమ్మ అట్నుంచి రావాలి మీరు. అనంత మాయాదేవి, అనంత మాయాదేవి సాధనా గారమ్మ వచ్చారమ్మా. కడల సత్యవతి 1 సహదేవ్ గౌడ్ సుకన్య టీచర్ గారు కదా. 1 వైవి సుబ్బారావు అమ్మాజీ, వైవి సుబ్బారావు అమ్మాజీ 1 ఎం సూర్యకుమారి, ఎం సూర్యకుమారి గిరాకి వెళ్ళిపోతుంది, మీరేమో అలాగే చూసేస్తున్నారు. మల్లేశ్వరం రామకుమారి, మల్లేశ్వరం రామకుమారి రామకుమారి గారు ఎవరమ్మా? రావాలి. హస్బెండ్ జగదీష్ వాళ్ళు 3 శ్రవణ్ కుమార్ శైలజ, శైలజ గారు, శ్రవణ్ కుమార్ శైలజ సిహెచ్ సత్యం లక్ష్మీ భవాని